ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేది మరొకటి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు రెడీమేడ్ ఏటీఎంగా మారిపోయిందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే సాగుతోంది. స్కామ్ల నుంచి స్కామ్లు చేయడం అనేది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కాన్సెప్ట్గా మారిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వాల్లో జరిగిన స్కామ్లపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవటము, అక్రమ మార్గంలో సంపాదించిన డబ్బులు రికవరీ చేయడం కంటే కూడా పాత స్కాముల నుంచే కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు స్కాములు చేయడం నేర్చుకుంటున్నారని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ఎవరి వాటాలు వాళ్ళు తీసుకుంటూ స్కాములను కప్పిపెడుతున్నారనేది పెద్ద ఎత్తున సాగుతున్న చర్చ. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పార్టీకి ఏటీఎంగా మారిందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో పాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొచ్చింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఆరోపణలు అన్నీ కావు. అంతేకాదు ఆయన కొంతమంది కాంట్రాక్టర్లపై పేర్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్లతో కలిసి చక్కర్లు కొట్టడమే కాకుండా వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేసినా కూడా అది కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల వరకే పరిమితమైంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతి, డిజైన్ల లోపాలు వంటి అంశాలకే ఇది పరిమితమైంది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అలాగే ఉంది కాబట్టి. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంది మోటార్లు, పంపుల కొనుగోలు వ్యవహారంలో అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. విచిత్రంగా విచారణ పరిశీలించి ఈ కాంపోనెంట్ను పూర్తిగా రేవంత్ రెడ్డి సర్కార్ తొలగించింది. ఎందుకంటే తమకు మేలు చేసిన కాంట్రాక్టర్లు రక్షించేందుకు, గత ప్రభుత్వంలోని పెద్దలను కాపాడేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పని చేస్తుందనే చర్చ పెద్ద ఎత్తున రాజకీయ అధికార వర్గాల్లో సాగుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీన్ని రెడీమేడ్ ఏటీఎంగా మార్చుకోవడానికి కూడా ఇది బాగా ఉపకరించిందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ హయాంలో అప్పటి పాలకులకు, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇది ఏటీఎంగా మారిందని తాజాగా విమర్శలు గుప్పించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినందున ఈ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా అలా వదిలేయలేమంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిండా 5 ఏళ్లు కూడా పూర్తి చేసుకోక ముందే భారీ లోపాలు బయటపడినా దానికి బాధ్యులైన వాళ్ళను గుర్తించకుండా, వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాజెక్టుపై 100 కోట్ల రూపాయల ప్రయాదనం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇంత భారీ ప్రాజెక్టును పునరుద్ధరించవద్దని ఎవరు చెప్పరు. అయితే ఈ రిపేర్ల వ్యయము 100 కోట్లకే పరిమితం అవుతుందా, రాబోయే రోజుల్లో 1,000 కోట్ల రూపాయలు చేరుతుందా అన్నది కొద్ది కాలం పోతే కానీ తేలదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పటి కేసీఆర్ సర్కార్ భారీ ఎత్తున అత్యధిక వడ్డీ రేట్లతో రుణాలు తీసుకొచ్చింది. దీనిపై కూడా గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రాజెక్టు విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకోలేదు. ఈ ఘోష్ విచారణ కమిషన్ వేసినా కూడా దీన్ని కేవలం కొన్ని అంశాలకే పరిమితం చేయడం ద్వారా ఇందులో అత్యధిక లబ్ధి పొందిన వాళ్ళను కావాలనే వదిలేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందనే చర్చ కూడా సాగుతోంది. గతంలో అంటే ప్రతిపక్షంలో ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిపై అయితే తీవ్రమైన విమర్శలు చేశారో ఇప్పుడు వాళ్ళనే పూర్తిగా కాపాడుతున్నారు. ఇది సొంత పార్టీ నాయకులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. Please subscribe TGTV.